ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సమయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యం. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఈరోజు మనుషులందరూ మనల్ని మర్చిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసయ్య చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను మరచిపోజాలను. నిజమేనండి, దేవుడు మర్చిపోయి ఉంటే ఈనాటికి మన జీవితం ఏమై ఉండేదో. ఇంకను మనం సజీవులుగా మన కాలాన్ని ఎలబుచ్చుతున్నామంటే అది దేవుని ఉచితమైన కృప. ఆయన మనల్ని ఇంకా మరచిపోలేదు కనుకనే మన జీవితాలు ఫలవంతమైన ఆశీర్వాదకరమైన నడవడిలో మన జీవితాలు నడవడానికి గల కారణంగా కనబడుతుంది. మరిచిపోని దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒక మాట కీర్తన గ్రంథంలో చెప్తాడు, నేను మిమ్మల్ని మరిచిపోక మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. నిజమే, ఎప్పుడు వేసారిపోవలసిన మన జీవితాల్లో ఏనాటికి ఆశీర్వాదం కనబడదని శాపంలో మగ్గిపోతున్న మనతో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని మరిచిపోకుండా ఏం చేస్తానంటే మిమ్మును ఆశీర్వదిస్తాను, మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాను అని లేఖనాల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆయన ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే, ఆయన మనలను మరిచిపోలేదు కనుక ఆయన చెప్పే మాట కీర్తనలో 115వ కీర్తన 12వ చరణం, యెహోవా మిమ్మల్ని మరచిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన మరిచిపోకుండా చేసే పని ఏమిటంటే, మనలను ఆశీర్వదిస్తాడు. మన పిల్లలని పెద్దలని ఆయన ఆశీర్వదించగలిగిన వాడు. ఎందుకయ్యా ఆశీర్వదిస్తున్నావు అంటే, అక్కడ రాయబడింది, తన యందు భయభక్తులు గల వారందరినీ, అంటే దేవునిని నమ్ముకొని దేవునిపై ఆధారపడే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక మనుష్యుని, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించిన వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్పడం కాదు, కానీ ఆయనను ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు భక్తిలో శ్రద్ధగా గడపగలుగుతారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అవును, ఆయన మరిచిపోక నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ సంతతిని ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మహాగణుడా యేసయ్యా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ దినమున ప్రభువా, మరచిపోక మమ్మల్ని ఆశీర్వదించే దేవునిగా మా మధ్యలో మీరు దిగి వచ్చి, అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా, అయ్యా, వారి పిల్లల్ని, వారి సంతతిని, వారి పెద్దలను నిశ్చయముగా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.